ప్రపంచంలో ఇంతవరకు విననటువంటి కొత్త కోణంలో ఈరోజున ఉపదేశం గాక. ఆమేన్. అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున హెవెన్లీ నాలెడ్జ్ వీక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేవసేవకుడు బ్రదర్ తేజోమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే సాతాను యొక్క బలహీనతలు ఏవి, సాతాను యొక్క బలహీనతలు ఏవి అనే అంశాన్ని ఒకసారి చూద్దాం. వాడు చేయలేని పనులు ఏంటి, వాడు సాధించలేని విజయాలేంటి అనేవి నేను మీకు వివరిస్తాను. మీరు వాటిని చూడండి. ఆ రెఫరెన్స్లు కనుక మీ దగ్గర ఉంటే మీరు సాతాన్ని మీ కాళ్ళ కిందేసి తొక్కివేయవచ్చునుగాక. ఆమేన్. రోమిలికి రాసిన పత్రిక 16:20 చూడండి. రోమిలికి రాసిన పత్రిక, సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రముగా మీ పాదముల కింద చితక త్రొక్కించును అని ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం ఉందా లేదా? చదవండి ఒకసారి. 16:20 లేదా? మమ్మీ చదువు. ఏమైంది? సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఆమేన్. త్రొక్కించును అన్నాడా? ఏమనుంది? త్రొక్కించును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. ఉందా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ ప్రపంచంలో దేవుడి కంటే కూడా ఎక్కువ ఎవరి గురించి భయం ఉంటుందంటే సాతాను అంటే చాలా మందికి జనాలకు భయం. మరి ముఖ్యంగా క్రైస్తవులకి ఎక్కువ భయం. కానీ సాతానుగాడు ఎంత వెర్రివాడో, ఎంత బలహీనుడో, ఎంత అసమర్థుడో, ఎంత పనికిరాని వాడో, ఎంత దౌర్భాగ్యుడో అన్న సంగతి ఇంతవరకు సంఘానికే తెలియదు. సంఘానికి ఒక భ్రష్టుడికి భయపడుతుంది కానీ ఒక పరిశుద్ధుడికి భయపడతలే. అదే నా బాధ. మరి ఈ సంఘం అనేది ఎప్పుడు ఉజ్జీవంలోకి వస్తుందో, ఈ సంఘం ఎప్పుడు నూతనపరచబడుతుందో, మరి ఈ సంఘం ఈ భయాలన్నిటిని వదిలేసి ఒక విశ్వాసే సాతాన్ని జయించి ఎప్పుడు మళ్ళీ సంఘంలోకి వచ్చి సాక్ష్యం చెబుతాడో. ఇప్పుడు దాకా సేవకుల మీదే పడ్డారు. ఇంకా విశ్వాసులు అనే వాళ్ళు జయించలేరా? జయించటానికి అధికారం లేదా? అక్కడ రాశాడు చూడండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రముగా సాతానుని మీ కాళ్ళ కింద అన్నాడు. మీ కాళ్ళ కింద అంటే ఎవరి కాళ్ళ కిందమ్మా? నా ఒక్కడి కాళ్ళ కింద? సేవకుల కాళ్ళ కింద? మీ కాళ్ళ కింద? మీ కాళ్ళ కింద, విశ్వాసుల కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చితుకు త్రొక్కబడతాడు. వాడు మన కాళ్ళ కింద ఉండబోతున్నాడు. మనకి అడ్డం వస్తున్నటువంటి ప్రతి రంగంలో, ప్రతి పనిలో, ప్రతి విధమైనటువంటి వ్యాపార ఉద్యోగాలలో, వ్యవసాయాలలో అన్నిటిలో కూడా వాడు ఓడిపోయి మన పాదముల కిందకు వచ్చును గాక. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం ఎప్పుడు పైకెత్తబడుతుందో తెలుసా? సాతానుని ఓడించినప్పుడు. సంఘం ఎప్పుడు దేవుడు పిలుచుకుంటాడో తెలుసా? అరే బిడ్డ, ఇదిగో ఏదైతే చివరి శత్రువు సాతాను అనేది, లేకపోతే మరణం అనేది ఆఖరి శత్రువు ఉందో అది సంఘము పాదముల కిందకు వచ్చినప్పుడు ఇంకా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుని అంటాడు, బిడ్డ సంఘము సిద్ధపరచబడింది, వెళ్ళి వధువుని తీసుకోపో అంటాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దాకా ఈ మూఢనమ్మకాలు, ఈ భయాలు, ఈ యొక్క కలవరాల మధ్యలో, ఈ యొక్క వెరీటాల మధ్యలో ఉన్న సంఘానికి దేవుడు ఏం చెబుతున్నాడంటే ధైర్యాన్ని చెబుతున్నాడు. యేసయ్య మనకేం చెబుతున్నాడు? ధైర్యం కలిగి ఉండండి అని చెబుతున్నాడు. కానీ సంఘం రోజు రోజుకి ఏమవుతుంది? వాక్యం ఉన్న 2-3 గంటలు మాత్రం నేను చూస్తే సాతాను వస్తే వేసేస్తానన్నది, బయటికి బాగుని వాడు మనల్ని చేస్తాడు. అర్థమవుతుందా? అంటే కారణం ఏందా అంటే ఒక చిన్నది ఏదన్నా బలహీనత చూడగానే మేము పడను అని తీర్మానం మందిరంలో చేస్తాం. బయటికి పోగానే వాడు ఒక్కసారి చిన్న ఆశలు చూపగానే దెబ్బకి వాడు దగ్గరకు వచ్చి తాగు అని అండంట. వాడు ఒకేసారి 10 సార్లు అట్లా చూపిస్తాడంట. జస్ట్ వాడికి అధికారం అంతే. డైరెక్ట్గా దగ్గరకు వచ్చి నువ్వు పాపము చెయ్యాలి అని ప్రేరేపించే శక్తి కూడా సాతానికి లేదు. నీ అనుమతితోటే చేస్తాడు. అంటే నీ అనుమతి లేకుండా సాతాను ఏమి నిన్ను చేయలేడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. వాడు సంఘ పాదముల కిందకు వచ్చును గాక. సంఘ పాదములు అంటే విశ్వాస పాదముల కిందకు వచ్చును గాక. మనమందరము సాతాను పైన విజయము జయ జెండా ఎగరవేసదము గాక.
ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను గురించి మీకు కొన్ని విషయాలు చెబుతాను. వాడి గురించినటువంటి తలంపులు, ఆలోచనలు క్రైస్తవుల జీవితాల్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. అవన్నీ ఈరోజు సమాధి చేయబడును గాక. యూట్యూబ్ ద్వారా వింటున్న వారు కూడా వారి జీవితాలు ప్రభావితం చేయబడును గాక. సాతానుని వారు ఓడించెదరుగాక. చూద్దాం ఒకసారి మనము సాతాను ఎలాంటి వాడో చూద్దాం. ఒకటి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మన దేవుడి యొక్క శక్తి ఏందో మనకు తెలిస్తే సాతాను శక్తి ఎంత చిన్నదో మనకు అర్థమైపోతుంది. చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు, ఆయన పేరు యెహోవా. మరి ఆయన అంటే ఎవరు ఇక్కడ? క్రీస్తు. ఎవరంట? క్రీస్తుని గురించి చెప్తున్నాడు. ఆ తర్వాత ఆత్మ అంటే ఎవరు? మనకు బైబిల్లో పెద్ద అక్షరాలు పెద్ద ప్రింట్ తోటి ఉంటుంది ఆత్మ అని. ఆత్మ అని ఎక్కడెక్కడైతే ఉంటుందో రోమీలకు రాసిన పత్రిక నుంచి స్టార్ట్ అవుతుంది. అది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సాతాను సృష్టికర్త కాదు. ఫస్ట్ ఏంటిదంట? సాతాను అనేవాడు సృష్టికర్త కాదు. అక్కడ ఉన్నాయి చూడండి. భూమి మొత్తాన్ని కలిగించింది ఎవరంట? చూడండి అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. భూమి మొత్తాన్ని కలగజేసింది ఎవరంట? 16వ వచనం చూడండి. అక్కడ భూమి అందున్నవి కానీ ఆకాశమందున్నవి కానీ దృశ్యమైనవి కానీ అంటే కంటికి కనబడేవి ప్రతి ఒక్కటి, అదృశ్యమైనవి కానీ అంటే అదృశ్యమైనవంటే కంటికి కనబడిన వాటిని కానీ, తర్వాత సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను సర్వమును ఆయన బట్టి సృజించబడెను. చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగునుగా. దాంట్లో కొన్నిటిని ఎక్కడన్నా బయటికి తీసేసి ఫలానా దానిని సాతాను సృష్టించాడని ఒక మాట ఎక్కడన్నా రాశాడా? అంటే సాతాను కూడా దేవుడి యొక్క సృష్టిలో భాగమే. వాడు సృష్టికర్త కాడు. వాడు దేన్ని సృష్టించలేడు. ఒకవేళ సాతానికి కనుక సృష్టించాలనుకుంటే ఈ వరకల్లా ఏం చేసేవాడో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపేవాడు. కానీ వాడికి సృష్టించేటటువంటి శక్తి లేదు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? చచ్చేవాడిని చంపేస్తూనే ఉన్నాడు. అవునా కదా? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. మన దేవుడు ఆకాశమందున్నవి భూమి మీద ఉన్నవి, ఆ తర్వాత భూమి కింద ఉన్నటువంటి భాగాలనైనా సరే, ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడు? దృశ్యమైనవి కంటికి కనబడుతున్న పంచభూతాలైనా సరే, కంటికి కనబడని అదృశ్య లోకమైనా సరే, ప్రధానులైనా సరే, అధికారములైనను సరే, సింహాసనములైనను సరే, ఇంకా ప్రభుత్వములైనను సరే, సర్వమును ఆయన ద్వారా ఆయన మూలంగా ఆయనను బట్టి సృజించబడెను. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను సృష్టికర్త కాదు, ఎవరిని పుట్టించలేడు. వాడు ఎలా పుట్టిస్తాడో తెలుసా? సృష్టి ఎట్లా పుట్టిస్తాడయ్యా అంటే వాడు అపవిత్రంగా పుట్టిస్తాడు. ఎట్లా పుట్టిస్తాడమ్మా? అపవిత్రంగా పుట్టిస్తాడు. అపవిత్రమైనటువంటి వాటిల వల్ల కొన్ని క్రియలు చేస్తూ ఉంటాడు. చూడండి, మంచి పద్ధతులు కాకుండా చెడు పద్ధతుల ద్వారా కూడా కొంతమంది సంతానము కలుగుతూ ఉంటుంది. అది ఎలాగా అంటే కొంతమంది, మొన్న నేను కూడా ఒక వీడియో చూశాను. ఒక పామును ప్రేమించిందంట ఆమె. అయితే మరి ఆ పాము లోపల గర్భం అయిందంట. ఆ గర్భము బయటికి తీస్తే లోపల నుంచి ఒక పిల్లగాడు బయటకు వచ్చినది అని పాము రోజు ఆమె మీద పడుకోవటం వల్ల ఆమె పాము వల్ల గర్భం అయినది అనేటటువంటి మాటలు ఆ వీడియోలో చూడాల్సి వచ్చింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి పాపపు క్రియలను చేసేది సాతాను. ఎవరంట? సాతాను. కాబట్టి మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధమైనటువంటి వాటిని సృష్టించింది ఎవరంటే సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభువారు. అయితే అపవిత్రమైనటువంటి వాటిని అసలు మంచి పద్ధతుల్లో కాకుండా అలైంగిక పద్ధతులు అంటే అపవిత్రమైన పద్ధతుల ద్వారా సాతాను కొన్ని క్రియలు చేస్తూ ఉంటాడు.
వాటి ద్వారా పుట్టినవాడు సాతాను సంతతి. కాబట్టి వాటిని మనం లెక్క చేయం. అట్లాంటి వాటిని దేవుడు పుట్టించడు. అవన్నీ సాతాను సంబంధమైనటువంటి పద్ధతుల ద్వారా కలిగినవి. కాబట్టి సాతాను సృష్టికర్త కాదు. సాతాను దేన్ని కూడా, ఒకవేళ సాతాను వాడుకోవాలన్నా దేవుడు సృష్టించిన వారిని వాడుకోనే పనులు చేస్తాడు తప్ప వాడంతటి వాడు ఒక మనిషిని సృష్టించలేడు, ఒక పదార్థాన్ని సృష్టించలేడు. ఒకటేదైనా కొత్తది ఏదైనా ఈ లోకంలో చేయాలంటే వాడు చేయలేడు. ఎందుకంటే వాడు కూడా దేవుని యొక్క సృష్టిలో ఒక భాగమే. దేవదూతలను సృష్టించింది ఎవరు? దేవుడే. అదృశ్యమైనవంటే ఏంటి? కంటికి ఎప్పుడైనా దేవదూతలు కనపడతారా? కనపడరు. అంటే అదృశ్య లోకాన్ని కనపట్టి సృష్టించింది ఎవరు? మన దేవుడే. ఆయన పేరేం పేరు? నజరేయుడైన యేసు క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో విషయాన్ని మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం ఒకసారి ధ్యానిద్దాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 39వ వచనం నుంచి 40వ వచనాలు ధ్యానిద్దాం. మొదటి రాజులు, 1 Kings chapter 8 39 to 40 verse చూద్దాం. అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 39వ వచనం, ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలం ముందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి మా పితరులకు నువ్వు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటిను వారిని యందు భయభక్తులు కలిగి ఉండునట్లు చేయము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకుని ఉన్నావు. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకుని ఉన్నావు. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకుని ఉన్నావు. ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వము. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. రెండో విషయం ఏంటంటే, సాతానుగానికి మానవుని హృదయము ఆంతర్యములు ఏవి కూడా తెలవదు. మనిషిని యొక్క హృదయము ఎలాంటిదో, అతని హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి తలంపులు ఉన్నాయో, ఎలాంటి ఊహలు ఉన్నాయో, ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో, ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో ఒక్క దేవుడికి తప్ప సాతానుగానికి కూడా తెలియదు. మీకు చూడండి, ఎవరికన్నా కళ వచ్చిందనుకో, ఎవరికైనా ఒక దర్శనం వచ్చిందనుకో, ఆ దర్శనం మనకు తప్ప ప్రపంచంలో ఇంకెవడికి తెలియదు. మనం చెప్పేదాకా పక్కనోడికి కూడా ఆ విషయము తెలియదు. అంటే సాతాను కూడా ఎలా తెలుసుకుంటాడు? మనం ఇతరులకు చెబుతుంటే వింటాడే తప్ప వాడికి ఆ కళలో ఏం చూపించాడో దేవుడు, ఆ దర్శనంలో ఏమి మనకు దేవుడు వివరించాడో ఆ సంగతి వాడికి కూడా తెలియదు. అంటే కళలు, దర్శనాలు ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో ఉన్నాయి. అంటే సాతాను కూడా కొన్ని కళలు, దర్శనాలు ఇస్తాడు. అవి బ్రహ్మపరచ ఆత్మ ఇస్తుంది, అవి పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మానవుని యొక్క హృదయ పరిశీలన మొత్తము కూడా దేవుడు ఒక్కడికే తెలుసు, కానీ సాతానికి మాత్రము తెలియదు. నరులందరి హృదయం ఎలా ఉందో, అది చెడిపోయి ఉందో, అది మంచిగా ఉందో, అది పునరుత్థానపు శక్తితో యేసు రక్తంతో కడగబడి ఉందో లేదో, అది మారు మనసు పొంది ఉందో లేదో, అది ఎలాంటి స్థితిలో ఉన్నదో, ఆ విషయాలన్నీ ఒక్క నజరేయుడైన యేసు ప్రభు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి, తండ్రి అయిన దేవునికి తప్ప ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దెయ్యాలకు కానీ, ఏ సాతానుకు కానీ, ఏ చీకటి శక్తులకు కానీ, ఏ పాతాళ శక్తులకు కానీ, ఏ అంధకార శక్తులు కానీ మానవుని హృదయం యొక్క ఆంతర్యము తెలియదు. హల్లెలూయా. కాబట్టి మనకి రోజు ఏం డౌట్ ఉంటుందంటే, వామ్మో సాతానికి అన్నీ తెలుసు. మన యొక్క ఆలోచన ఎట్లా ఉంటుంది? సాతాను మహా తెలివి కల్లోడు, సాతాను చాలా గొప్పవాడు, సాతాను చాలా మేధావి అని మన నోటితో మనమే సాతాన్ని ఏం చేస్తాం? పొగిడి గొప్ప చేసి వాణ్ణి దేవుడి కంటే గొప్ప స్థానంలో పెడతాం. ఈ దరిద్రమైన భాష మన నోటిలో నుంచి, మన జీవితంలో నుంచి బయటికి వెళ్ళిపోనుగాక. మానవుని యొక్క ప్రతి నరుని యొక్క నరపుత్రులందరి హృదయం ఎవరికి తెలుసంట? దేవునికి మాత్రమే తెలుసు, కానీ సాతానికి తెలియదు. కాబట్టి నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి దానిని దేవుడే తెలుసుకొని దానికి తగిన కాలమందు జవాబులు దయచేయునుగాక. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి వాగ్దానాలు ఇచ్చి నేను సంతోషపరచునుగాక. ఆ ప్రార్థనలకు జవాబులు ఇచ్చి దేవుడు నిన్ను దీవించునుగాక. కాబట్టి నువ్వు ప్రార్థన చేయి నీ హృదయంతో. దేవుడు అద్భుతమైన రీతిలో సాతాను రాజ్యం అంతటిపైన నీకు అధికారం ఇచ్చి నిన్ను జయ జీవితం జీవింపచేయించునుగాక.
ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఎప్పటికైనా తెలుసుకోండి, సాతాను చాలా తెలివి తక్కువ వాడు, వాడికి ఏమీ తెలియని అసమర్థుడు. వాడికి చాలా తక్కువ విషయాలు మాత్రమే తెలుసు, కానీ ఎక్కువ విషయాలు వాడికి తెలియదు. మూడో విషయాన్ని మనం చూద్దాం. తర్వాత యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. అక్కడ రాయబడి మాట, ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు తీర్పరి, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు, పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ రాయబడినటువంటి మాటను మనం పరిశీలిస్తే యాకోబుకు రాసిన పత్రిక 4:12 అక్కడ రాస్తున్నటువంటి మాటలో ఈ మనుషులను రక్షించేటటువంటి శక్తి ఎవరికి ఉన్నదంట? ఒక్క యేసయ్యకి మాత్రమే ఉన్నదంట. సాతాను మనుషుల్ని రక్షించలేడు. సాతాను అనేవాడు మనుషుల్ని ఏం చేయలేడు? రక్షించలేడు. ఈవెన్ శిక్షించ కూడా లేడు. దేవుడు పర్మిషన్ లేకుండా శిక్షించను కూడా లేడు. కాబట్టి రక్షించే శక్తి వాడికి లేదు. చూడండి, వాళ్ళు లోకంలో ఉన్న మనుషులందరిని ఏం చేస్తాడు తెలుసా? బాగా డబ్బు ఇస్తాడు, మంచిగా బిల్డింగ్లు ఇస్తాడు, తర్వాత ప్లాట్స్ ఇస్తాడు, కార్లు ఇస్తాడు, ఐశ్వర్యం అంతా ఇస్తాడు. వాడికి లాస్ట్కి రోగం పెట్టి హాస్పిటల్లో 1 సెకండ్లో చంపేస్తాడు. చివరికి ఆ రోగంతో వాడు డైరెక్ట్గా ఎక్కడే పోతాడు? జీవాధిపతి అయిన యేసుప్రభు వారిని నమ్ముకోకుండా యేసయ్య రక్తం చేత వాడి పాపాలు కడగబడనందున వాడు ఆత్మ పాపిగా ఉన్నది కాబట్టి వాడు స్వయంగా నరకానికి వెళ్ళిపోతాడు. అయితే లోకంలో ఉన్న మనుషులందరికీ సాతాను డబ్బు ఇస్తాడు ధారాళంగా, కానీ ఏం తీసుకొని పోతాడు? ఆత్మను తీసుకెళ్ళి నరకంలో ఇసిరిపారేస్తాడు. ఆ సంగతి ప్రపంచంలో ఉన్న మనుషులకి తెలియదు. క్రైస్తవులు కూడా అనుకుంటారు, అబ్బా మేము యేసయ్యను నమ్ముకొని ఇంత పేదరికంలో ఉన్నాం, యేసయ్యను నమ్ముకోకుండా వాళ్ళేంది అంత గొప్పోళ్ళు అయ్యారు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ సాతానుగాడు కోట్ల రూపాయల డబ్బులు అయితే ఇస్తాడు, కానీ చివరికి ఏం తీసుకుపోతాడు? ఆత్మను తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు. ఇక్కడ నీకు ఐశ్వర్యవంతుడిగా ఉండాలనుకుంటున్నావా? పరలోకంలో ఐశ్వర్యవంతుడిగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు పరలోకంలో యుగ యుగాలు ఉండాలనుకుంటే ఇక్కడ కొంతకాలం పేదరికం తప్పదమ్మా, తప్పదు బాబు. అవునా కదా? ఇక్కడ ఎందుకు అసలు పేదరికమే లేకపోతే నువ్వు యేసయ్య నమ్ముతావా? నీ వల్ల అవుతుందా? పేదరికం వల్ల మాత్రమే నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చావు. పేదరికం అనేది లేకపోతే నువ్వేం చేస్తావు తెలుసా? క్లబ్బుల్లో ఉంటావు, లేకపోతే ఇంకెక్కడ ఉంటావు? రేసు గుర్రాల దగ్గర, లేకపోతే పేకాట క్లబ్బుల దగ్గర, లేకపోతే క్రికెట్ స్టేడియాల దగ్గర, లేకపోతే సినిమా ఫీల్డ్ దగ్గర, లేకపోతే బ్రాందీ షాపుల దగ్గర, లేకపోతే లాడ్జీల దగ్గర, లేకపోతే ఇంకా పాపం ఎక్కడైతే సంచరిస్తారో, లేకపోతే మత్తు పదార్థాల దగ్గర, మోసం చేయి జనుల దగ్గర, అక్కడుంటావు నువ్వు. వడ్డీ వ్యాపారుల దగ్గర, తర్వాత రియల్ ఎస్టేట్ దందాలు చేసి వాడి ప్లాట్ గుంజుకొని ఈడి ప్లాట్ గుంజుకొని పైకి వచ్చేటటువంటి బలత్కారుల దగ్గర అక్కడుంటావు. అక్కడి నుంచి డైరెక్ట్గా నేను సాతాను ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా? నరకానికి తీసుకెళ్తాడు. అరే బాబు, నువ్వు నాతో పాటే ఉండాలి, కానీ నువ్వు దేవుడితో ఉండేటటువంటి భాగ్యం నీకు లేదురా నాయనా బాబు అని చెప్పి వాడు ఆత్మను తీసుకెళ్ళి ఇస్సిరి తన కోసం, సాతాను కోసం సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నరకంలోనికి వాడికి మంచి పోస్టును రెడీ చేసి పెడతాడు. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాస్తున్నటువంటి మాట, సాతాను ఒక మనిషిని రక్షించలేడు, సాతాను ఒక మనిషిని శిక్షించలేడు. రక్షించే శక్తి వాడికి లేదు. చంపటమే వాడి పని, కానీ బాగు చేయటం వాడి పని కాదు. మీరు చూడండి, నేను ఈ 2 వారాలు 3 వారాల క్రితం ఒక గృహానికి వెళ్ళాను. చాలా పెద్ద కోటీశ్వరుల ఇంటికి నేను వెళ్ళాను ప్రేయర్ చేయడానికి. ఒక ఆయనకి, ఆ ఇంటి యజమానుడికి కాలికి చేతికి బ్రెయిన్కి పక్షవాతం వచ్చింది. వస్తే ఆయనకి ప్రేయర్ చేయడానికి నన్ను తీసుకొని వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ వాళ్ళందరినీ చూశాను. ఎంత భక్తి చేశారయ్యా అంటే, ఎన్ని రకాలైనటువంటి పూజలు. ఆ ఇంటి నిండా కూడా అసలు ధూప నైవేద్యములతో నిండిపోయి ఉంది. కానీ అతను మాత్రము కాలు చెయ్యి బ్రెయిన్ పడిపోయి ఉన్నాడు. ఆలోచించండి, వాళ్ళు చేసిన భక్తి పూజ అదంతా ఏమైపోయింది? అదంతా వ్యర్థమైపోయింది. ఒక్కొక్కళ్ళ మీద చెయ్యేసి ప్రార్థన చేసి కింద పడుతున్నారు, గిలగిల కొట్టుకుంటున్నారు. కారణం ఏందయ్యా అంటే, అంధకార శక్తులు వారిని ఆవరించి ఉన్నాయి. వారి కుటుంబాన్ని మొత్తాన్ని ఏం చేస్తున్నాయో తెలుసా? రక్షించకుండా నాశనంలోనికి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళ కళ్ళు ఎలగట్లా. ఏంటి మేము చేసింది ఎవరికి? మేము భక్తి ఎవరికి చేస్తున్నాం? మేము ఎందుకు ఇలా అయిపోతున్నాం? వాళ్ళకి తెలియని మాయా ప్రపంచంలో సాతాను వారిని బంధించి వాళ్ళ కుటుంబ యజమానుని చంపాలన్న కుట్రలో ఉన్నాడు.
ఆ టైంలో దేవుడు తన సేవకుని పంపించాడు. హల్లెలూయా. ఆ కుటుంబం రక్షించబడును గాక, ఆ కుటుంబం సర్వసత్యంలోకి వచ్చును గాక. దేవతలకు శక్తి లేదన్న సంగతి వారు గ్రహించి నిజమైన దేవుడి దగ్గరకు వచ్చి వారు సాగిలపడతారు గాక. ఆ కుటుంబం అంతా పరలోక రాజ్యమును స్వాధీనం చేసుకును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాస్తున్నటువంటి మాటను చూడండి. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి ధ్యానిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు ధ్యానిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించను, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడునో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రపంచంలో ఎంతమంది అయినా చచ్చిపోయిన వాడిని సాతాను లేపుతాడా? లేపిన దాఖలాలు ఉన్నాయా? చచ్చిపోయే వాణిని లేపగలిగిన శక్తి సాతానికి లేదు. చచ్చినోడిని చంపేయటమే తప్ప వాడికి, బతుకున్నోడిని చంపేయటమే తప్ప వాడికి చచ్చినోడిని లేపే శక్తి, అధికారము, బలము, ధైర్యము వాడికి లేదు. ఆ సంగతి గుర్తుపెట్టుకోవాలి. అందుకని అబ్రహాం గారు అంటున్నాడు, నా కుమారుడు చచ్చిపోయినా కానీ మృతుల్లో నుంచి లేపగలిగిన శక్తిమంతుడు నా దేవుడు. కూడా చెప్పలు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. మృతులలో నుండి నేను అర్పిస్తాను, దహన బలిగా నా కుమారుని అర్పిస్తాను, కానీ మళ్ళీ నా దేవుడు తిరిగి నాకు అదే కుమారుని అనుగ్రహిస్తాడన్న విశ్వాసంతో వెళ్ళాడు. కొండ మీదకి, మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి పొందుకొని వచ్చాడా లేదా? తిరిగి అంతే విశ్వాసంతో, అంతే ధైర్యంతో, అంతే భక్తితో, అంతే సంతోషంతో తిరిగి మరలా కిందికి దిగి వచ్చాడు. కాబట్టి మృతులను లేపే శక్తి సాతానికి లోకములో లేనే లేదు. వాడికి మనుషుల్ని కరోనాతోటి, వాటితోటి, వ్యాధులతోటి, రోగాలతోటి, వ్యాధులతోటి, వైరస్లతోటి, ప్రమాదాలతోటి, నష్టాలతోటి, కీడులతోటి, అపాయాలతోటి, అనర్థాలతోటి చంపడమే తెలుసు. కానీ మృతులను, చచ్చిపోయిన వారిని బ్రతికించిన దాఖలాలు వాడి జీవితాల్లో లేవు. చూడండి, మన భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ దేవుళ్ళు అని పేరు చెప్పుకున్న వాళ్ళు కూడా మృతిని జయించలేక అందరూ సమాధుల్లో చచ్చిపోయి ఉన్నారు. అందరికీ సమాధులు ఉన్నాయి. భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ దేవుడు అని పూజించబడుతున్న ప్రతి ఒక్క దేవతకి కానీ, మనుషుడికి కానీ, రాజుకు కానీ ప్రతి ఒక్కరికి సమాధి ఉంది. ఈవెన్ నేను నెట్లో చూపిస్తా మీకు, కావాలంటే ఛార్జీలు పెట్టైనా ఒక్కొక్క దేవుడి యొక్క ఊరికి వెళ్ళైనా వారి సమాధులు ఎక్కడున్నాయో కూడా మీకు విహారయాత్రకు తీసుకెళ్ళైనా చూపించగలిగిన దమ్ము, ధైర్యం నాకుంది. కాబట్టి ప్రపంచంలో మరణాన్ని జయించిన శక్తి ఒక్క యేసయ్యకి తప్ప ఎవడికి లేదు. యేసయ్య మాత్రమే మరణాన్ని, దాని ముళ్ళును, దాని బలాన్ని విరిచాడు. కాబట్టి తన దగ్గరికి వచ్చినటువంటి బిడ్డలు చనిపోయినా కానీ బ్రతికించే శక్తి ఆయన ఒక్కడికే ఉన్నది. చప్పట్ల గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. మృతులను సహితము లేపగలిగిన శక్తి ఎవరికి ఉన్నదయ్యా అంటే నజరేయుడైన యేసు ప్రభు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి, తండ్రి అయిన దేవునికి మాత్రమే ఉన్నది. ఇక సాతానికి ఆ శక్తి ఉందా? లేదు. సాతానికి ఆ బలం ఉందా? లేదు. సాతానికి ఆ యొక్క సామర్థ్యం ఉందా? లేదు. సాతానికి ఆ అభిషేకం ఉందా? వాడికి చంపడానికే అభిషేకం ఉంది, కానీ బ్రతికించే అభిషేకం వాడికి లేదు అన్న సంగతి మనం గుర్తుంచుకునేదేమో గాక. ఆ తర్వాత 5వ అంశాన్ని మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు. 27 నుంచి 29 వచనాలు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నా తండ్రి చేతిలో నుంచి వాటిని ఎవడును అపహరింపలేడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుని దగ్గరకు వచ్చిన బిడ్డల్ని సాతానుగాడు అపహరింపలేడు, హాని చెయ్యలేడు. వాడికి ఆ శక్తి లేదు. ఆయన గొర్రెలుగా ఎవరైతే ముద్రించబడి ఉన్నారో, ఆయన పిల్లలుగా ఎవరైతే ముద్రించబడి ఉన్నారో, ఆయన ఆత్మచేత ఎవరైతే ముద్రించబడి ఉన్నారో, ఆయన వాక్యము చేత ఎవరైతే ముద్రించబడి ఉన్నారో, ఆయన రక్షణ చేత ఎవరైతే ముద్రించబడి ఉన్నారో, ఆయన రక్తము చేత ఎవరైతే ముద్రించబడి ఉన్నారో, ఆయన తన యొక్క దైవికమైన స్వరూపము చేత స్వభావము చేత ఎవరైతే ముద్రించబడి ఉన్నారో, ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆశ్రయించిన వారుగా ముద్రింపబడి ఉన్నారో, ఆయన సహవాసానికి వచ్చి అంటుకట్టబడిన వారుగా ముద్రింపబడి ఉన్నారో, వారిని సాతాను అపహరింపలేడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. వారిని ఏమీ చెయ్యలేడు. ఆయన చేతిలో నుండి వారిని తప్పించలేడు, దోచుకోలేడు, నాశనము చేయలేడు. దొంగతనానికి హత్యకు వస్తాడేమో కానీ మన దగ్గరకు వచ్చి వాడు మనల్ని ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే ఆయన మనకి ఏమి ఇవ్వటానికి వచ్చాడంట? సమృద్ధి అయిన జీవముని ఇవ్వటానికి యేసుప్రభు వారు మన దగ్గరకు వచ్చాడు. మన దగ్గరికి మనకి ఇచ్చినటువంటి ఆ సమృద్ధి జీవాన్ని సాతానుడు దొంగిలించలేడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని జనాంగమా, ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని పిల్లలారా, వాక్యం సెలవిస్తుందో తెలుసా? అక్కడ రాస్తున్నటువంటి మాట చూడండి. 10వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. అక్కడ రాసు, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసయ్య మనకి సమృద్ధి అయిన జీవమును ఇస్తూ ఉండగా ఆ సమృద్ధి అయిన జీవాన్ని దొంగిలించే అధికారం కానీ, మనల్ని అపహరించేటటువంటిది అధికారం కానీ, మనల్ని చంపే అధికారం కానీ, మన పిల్లల్ని తీసుకుని ఈడ్చుకొని పోయే అధికారం కానీ సాతానుకు లేదు అన్న సంగతిని గుర్తుపెట్టుకున్నదేవుగాక. దివ్యమైన జ్ఞానమును, పరలోక సంబంధమైన పరజ్ఞానమును నువ్వు పొందుకొని దైవ జ్ఞానముతో సాతాన్ని ఓడించేదవుగాక. ప్రపంచంలో ఎవ్వరికి లేనటువంటి గొప్ప తెలివితేటలు దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ఆత్మ సంబంధమైన సామర్థ్యము దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించును గాక. సాతానుడు శక్తిహీనుడు అన్న సంగతిని గుర్తుపెట్టుకొని నీ పిల్లల పక్షాన, నీ కుటుంబం పక్షాన, నీ దేశ పక్షాన, నీ రాష్ట్ర పక్షాన, నీ గ్రామ పక్షాన, నీ ప్రపంచం పక్షాన, నీ యొక్క రాజధానుల పక్షాన, నీ రాజుల పక్షాన నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ద్వారా వారందరినీ రక్షించుకునేదవుగాక. నీ యొక్క ఉపవాసం ద్వారా వారందరినీ రక్షించుకునేదవుగాక. నీ యొక్క విజ్ఞాపనల ద్వారా వారందరినీ కాపాడుకునేదవుగాక. నీ యొక్క దేవుని దగ్గర నీవు పెట్టిన మొర్ర ద్వారా వారందరి చుట్టూ దేవుని కాపుదల తెచ్చుకునేదవుగాక. వారందరినీ దేవుడు తన రక్తంతో కడిగి నీ నోటితో చేసిన ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించి నువ్వు ఎవరి రక్షణ కోసం అయితే ప్రార్థన చేసావో వారందరూ పరలోకాన్ని స్వాధీనం చేసుకునే ఆ కృపను, ఆ భాగ్యము నీ ద్వారా వారు పొందుకునేదరుగాక. అలాంటి ధన్యుడిగా నువ్వు మార్చబడేదవుగాక. ఆమేన్. తర్వాత మనం 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథం 1:12 చూడండి. యెహోవా అంటున్నాడు, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశంలో ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవుని యొక్క పర్మిషన్ లేకుండా, దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవుని యొక్క అనుగ్రహము లేకుండా సాతాను మనకి రోగాలను కలిగించలేడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నీ మీదకి రోగాలు కానీ, వ్యాధులు కానీ, ఎలాంటి రకాలైనటువంటి వైరస్లు కానీ ఏదైనా నీ మీద దాడి చేస్తున్నాయనంటే నీ మీద పర్మిషన్ తీసుకొని వచ్చాడు సాతాను. అంతే. పర్మిషన్ తెచ్చుకొని నీ దగ్గరికి వచ్చి నిన్ను శోధిస్తున్నాడు తప్ప వాడంతట వాడు నీకు రోగాలు కలిగించలేడు. అంత అసమర్థుడు. దేవుడు కంచెను దాటి వాడు రాలేడు. హల్లెలూయా. దేవుడు వేసిన కంచెను దాటి నీ ఇంటిలోనికి సాతాను రాలేడు. ఆ సంగతి నువ్వు గుర్తుపెట్టుకున్నదవుగాక. దేవుడు ఒక్కసారి దేవుని కంచె గినక వాడు చూశాడంటే భయపడి గజగజ వణుకుతాడు. దేవుడి కంచె చూస్తే వాడికి మంట, దేవుడి కంచె చూస్తే వాడికి వణుకు, దేవుని కంచె చూస్తే వాడికి ఇంకా ఏంటి
జలధరిస్తుంది అనమాట. వాడి జీవితంలో అయ్యో నేను ఈ ఇంటి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, ఈ ఇంటిలో వారి మీద నేను దాడి చేయలేకపోతున్నాను, ఈ ఇంటి వారికి నేను ఎలాంటి అపాయాలు నష్టాలు చేయలేకపోతున్నాను. కారణమే ఏంటంటే యెహోవా కంచె, అగ్ని కంచె వారి కుటుంబాల చుట్టూ ఉన్నది. కాబట్టి నీ కుటుంబం చుట్టూ అగ్ని కంచె ఎప్పుడు పడుతుందో తెలుసా? ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మరవకుండా, భక్తిహీనులుగా కాకుండా, భక్తి పరులుగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు నీ ఇంటి చుట్టూ అగ్ని కంచె పడునుగాక. నీ ఇంటి దగ్గరికి సాతాను రావాలన్నా, వాడి దూతలు రావాలన్నా, మాంత్రికులు రావాలన్నా, చాతబడి శక్తులు రావాలన్నా, చిల్లంగి వ్యక్తులు రావాలన్నా, ఈ లోకంలో ఉన్న హాని చేసేవారు రావాలన్నా, దుర్మార్గులు రావాలన్నా, దుష్టులు రావాలన్నా, బుద్ధిహీనులు రావాలన్నా, మూర్ఖులు రావాలన్నా, ఎవడు రావాలన్నా దేవుడు పర్మిషన్ తీసుకొని నీ మీదకి వచ్చునుగాక. దేవుడు పర్మిషన్ నీకు వాడికి ఇవ్వడు. ఎందుకో తెలుసా? నీ భక్తి దినదినము పెరుగునుగాక. నీ భక్తి దినదినము గంటల గంటలు ప్రార్థనలో, గంటల గంటలు ఉపవాసాల్లో, గంటల గంటలు దేవుని వాక్యంలో, గంటల గంటలు దేవుని సన్నిధిలో గడిపితే నీ యొక్క కంచె అంచెలంచెలుగా పెరుగుకుంటా పోవునుగాక. అది 3 అంచెలుగా, అది 7 అంచెలుగా, అది 100 అంచెలుగా, అది 1000 అంచెలుగా పెరిగిపోవునుగాక. ఒక్క కంచెనే తెరవలేడు, 1000 కంచెలు తెరుస్తాడా అబ్రాహాం? తెరుస్తాడా? ఒక్క కంచెనే తెరవడానికి వాడికి పర్మిషన్ కావాలి. నువ్వు 1000 కంచెలు వేసుకుంటే నీ ఇంటి చుట్టూ 1000 కంచెలు వేసుకునేదముగాక. 1000 తరాలు మన కుటుంబాలని వాడు కదిలించకుండా ఉండునుగాక. అలాంటి కృప, మహదైశ్వర్యము మన ప్రార్థన ద్వారా మనం పొందుకునేదముగాక. ఆమేన్. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత చూద్దాం మనం యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలంగా పుట్టినవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకున్నాడు గనక దుష్టుడు వాణ్ణి ముట్టడు. బా, ఏం రాశాడండి! అసలు ఏం మాటలు ఉన్నాయండి బైబిల్లో! ఎంత గొప్ప శక్తివంతమైనటువంటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయో ఇప్పటికైనా అర్థం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. సాతాను నిన్ను పాపము చేయించలేడు, పాపంలో పడద్రోయించలేడు. కాకపోతే ఆశలు చూపిస్తాడు. ఆ దురాశ నీకు పదే 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 నీ శరీర ఆశని పదే 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 తీసి చూపించటం వల్ల నువ్వు పాపంలో పడుతున్నావే తప్ప సాతాను నీ దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకొని లాక్కొని పోయి నిన్ను పాపంలో ముంచే శక్తి వాడికి లేదు. చూడండి అక్కడ రాయబడి మాట మళ్ళొకసారి చదవండి. ఏం రాస్తున్నాడు? దేవుని మూలంగా పుట్టిన వాడెవ్వడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాడిని ముట్టుడు. నువ్వు భద్రంగా ఉన్నావనుకో, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావనుకో, నిన్ను వచ్చి ముట్టుకుంటాడా? చెప్పరేంది? నిన్ను వచ్చి ముట్టుకుంటాడా? నేను పరిశుద్ధంగా జీవిస్తాను, నేను నీతిగా జీవిస్తాను, నేను సత్యం కోసం ప్రాణం పెడతాను, నేను యథార్థంగా జీవిస్తాను, నేను వ్యసనము జోలిపోను. ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే చెబుతాను. రోజు లీటర్లు తాగుతారు కళ్ళు మన ఉప్పల్లో జనాలు. మరి ఏ రోజైనా మరి నన్ను లాక్కొని పోవడింది సాతానుగాడు? కళ్ళు తాగుతాను రా తేజమయ్య అని చెప్పండి, ఇది నిజమా కాదా? మరి ఆడికి ఆ శక్తి ఉందా? కళ్ళు తాగుదుగాని రా, బ్రాంతి తాగుదుగాని రా, ఇస్కీ తాగుదుగాని రా, జిన్ను తాగుదాని రా, రమ్ము తాగుదానిదా, పలానాది తాగొద్దాం రా, చాలా బాగుంటుందిరా, తీయగా ఉంటుందిరా, పోయొద్దాం అని ఏ రోజు మరి నన్ను పిలవడేంది? పిలిచేవాడిని అయితే పిలుతుడు. ఎందుకు పిలవట్లా నన్ను? మరి నాకేంది ఆ సౌండ్ వినపడతల్లా? చాలామందికి సౌండ్లు వినపడతాయంట. ఇంక రా పోదాం, ఇంక రా పోదాం, ఇంక రా అంటే మనోడు ఇంక పోతా ఉంటాడు దాని వెనక. చాలామందికి వినపడుతుంది, మీకు తెలియదు ఆ విషయం. అది ప్రేరేపిస్తుంది, అంతేగాని ప్రేరేపిస్తుంది కానీ చేయి పట్టుకొని లాక్కొని పోయి గ్లాసులో పోసి తాగు అని నోట్లో పోయదు. అంత శక్తి దానికి లేదు. నిన్ను నువ్వు భద్రము చేసుకునేదవుగాక, నిన్ను నువ్వు కాపాడుకునేదవుగాక, నువ్వు దేవుని మూలంగా పుట్టావన్న సంగతి మర్చిపోకుండా ఉండేదవుగాక. దేవుని మూలంగా పుట్టినవాడు పాపమును జయించునుగాక. పాపము నీ దగ్గరికి రాకుండా నీ పాదముల కింద చితక త్రొక్కబడునుగాక. పాపమంతటి పైన, పాప ప్రభుత్వం పైన నువ్వు జయ జీవితం జీవించదుగాక. పాపం మీద జెండా పాతదవుగాక. పాపం అనేది నీ జీవితంలో కానీ, నీ తరంలో కానీ, నీ వంశంలో కానీ కనబడకుండా కాల్చివేసేదవుగాక. ఆమెన్, ఆమెన్ అంటల్లా, ఆమెన్ అంటల్లా అంజు మార్కు గారు అంటున్నా. వాళ్ళ ఆడపిల్లలు అంటున్నంత ధైర్యంగా మీరు ఎందుకంటల్లా? మీకేమో ఇంటికి పోయిన తర్వాత భార్యల మీద పెత్తనాలు మాత్రం భయంకరంగా గొంతులు లేస్తాయి, మందిరంలో మాత్రం లేవు. చెప్పండి,
పాపం మీద నీకు ప్రభుత్వము, పాప ప్రభుత్వం మీద నీకు జయం వచ్చును గాక. గట్టిగా అనాలి ఆమెన్. అది నవ్వుతూ అందంగా అబ్బా. మళ్ళీ ఒకసారి చూడండి, అక్కడ రాస్తున్నటువంటి దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగదము, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. దుష్టుడు ముట్టడానికి కూడా పర్మిషన్ లేదు. అక్కడ రాశాడు, గొప్ప మాట రాశాడు, దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఒకసారి ముట్టుకుంటా అనే అధికారం కూడా వాడికి లేదు. ఎందుకంటే నువ్వు భద్రము చేయబడి ఉన్నావు, ఆత్మచేత నింపబడి ఉన్నావు, అభిషేకంతో నింపబడి ఉన్నావు, పరిశుద్ధతతో నింపబడి ఉన్నావు, ఆత్మీయతతో నింపబడి ఉన్నావు, ఆరోగ్యంతో నింపబడి ఉన్నావు. కాబట్టి వాడు నిన్ను ముట్టలేడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దుష్టుడు నిన్ను ముట్టే అధికారము కూడా లేదు. సాతానుడు అంత బలహీనుడు అన్న సంగతి నువ్వు గుర్తు పెట్టుకునేదవుగాక. దుష్టుడు ముట్టకుండా నిన్ను నువ్వు భద్రము చేసుకునేదవుగాక. దుష్టుడు ముట్టితే ఏం జరుగుతుందో తెలుసా? దుష్టుడు ముట్టగానే యూదాలోకి వచ్చేసాడు. యూదాలోకి రాగానే ఏం చేశాడు? ఇస్కరియోతు యూదా పోయి ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. దుష్టుడు పర్మిషన్ ఇచ్చాడు, అమ్మేశాడు యేసుని, జీవాధిపతిని అమ్మేశాడు. వెంటనే సాతాను లోపలికి వచ్చేసాడు. లోపలికి రాగానే ఏం చేశాడు? ముట్టాడు. సాతాను ఎప్పుడైతే ముట్టాడో వెంటనే పోయి ఏం చేసుకున్నాడు? ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. అర్థమవుతుందమ్మా? దుష్టుడు ముట్టితే మరణమే. దుష్టుడు ముట్టకుండా మనల్ని మనము భద్రపరుచుకునేదముగాక. అలాంటి జ్ఞానము, వివేకము, అలాంటి దైవికమైన పరిశుద్ధత, అలాంటి ఆత్మ నింపుదల, అలాంటి అగ్ని అభిషేకము కలిగి ఈ లోకంలో జీవించదముగాక. ఆమేన్. తర్వాత చూద్దాం మనము మత్తయి సువార్త 4వ అధ్యాయం